యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి దినము కూడా ప్రార్థన చేసుకొనుట, వాక్యమును ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట ప్రతిరోజు కూడా మనము క్రమము తప్పకుండా ఈ విధముగా మనం ప్రతిరోజు చేసినట్లయితే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడు మరి ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దినదినము కూడా మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలను మనం పొందుకుంటూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 69వ అధ్యాయము 28వ వచనము. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారు పేరు రాయకము. ఈ ఒక మాట దేవుడు ఈరోజు వాగ్దానంగా మనకిస్తూ ఉన్నాడు. జీవ గ్రంథములో నుండి వారి పేరు తుడిపి పెట్టుము అంటున్నాడు. నీతిమంతుల పట్టీలో వారి పేరును రాయకము అంటున్నాడు. ఎవరి పేరు రాయొద్దు అంటున్నాడు? ఒక్కసారి మనము ఆలోచన చేసుకుందాం. మన జీవితంలో ప్రతి రోజు కూడా దేవుణ్ణి తలంచుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాం. ఉదయం లేస్తాము, ప్రార్థన చేసుకుంటాం, వాక్యం ధ్యానిస్తాము, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్నాం. ఇక తరువాత మనం ఎలా ఉంటున్నాం? ఏ విధంగా ఉంటున్నాం? దేవునికి ఇష్టకరంగా ఉంటున్నామా, లేకపోతే అనేక తప్పిదములు చేస్తూ ఉంటున్నామా? ఒక దినమంతా కూడా మనము ఒక్క అబద్ధమైనను తప్పు చేయకుండా మరి చెడు ఆలోచన క్రియలు లేకుండా ఉండగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం. మనము సరి చేసుకోవాలి. ప్రతి రోజు కూడా మనము భయభక్తులతో హృదయ శుద్ధిని కలిగి దేవుని వెతికేవారుగా ఉండాలి. నిత్యము మన మనసు దేవునితో ఒక్కటే ఉండాలి. అలా ఉన్నప్పుడు తప్పు చేయటానికి భయపడతాం. ఇంకా చెడు మాట్లాడాలన్నా, చెడు స్వభావమును కలిగి ఉండాలన్నా మనము వాటిని మన హృదయంలోనికి రానివ్వలేము. ఎందుకు అంటే ప్రతి రోజు కూడా మనము భయభక్తులు కలిగి హృదయ శుద్ధిని కలిగి నిత్యము మన మనసు దేవునితో ఒక్కటై భయమును కలిగి ఉన్నప్పుడు పాపానికి చోటు ఇవ్వటానికి భయపడతాం. ప్రియులారా, అందుకే అంటున్నాడు, పాపము చేయి వారి గురించి చెప్తున్నాడు. ఇక్కడ జీవ గ్రంథంలో వారి పేరు తుడిపి పెట్టుమంటున్నాడు. తప్పిదములు చేస్తూ, పాపాలు చేస్తూ, చెడు స్వభావాన్ని కలిగి ఉంటున్న వారిని జీవ గ్రంథంలోని వారి పేరును తుడిపి పెట్టమంటున్నాడు. ఇంకో మాట, నీతి మంతుల పట్టీలో వారి పేరు రాయకము. నీతి మంతులు కలిగిన వారికి ఒక గ్రంథములో వారి పేరు రాయబడుతూ ఉంటవి. ఆ పట్టీలో అంటే ఆ గ్రంథంలో వారి పేరు రాయొద్దు అని ఇక్కడ వాక్యంలో తెలియపరచబడుతున్న దేవుని మాటలను ఒక్కసారి మనం ధ్యానించుకొని మన జీవితంలో పాపానికి చోటు ఇవ్వకుండా మనము భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నిలిచి ఉన్నట్లయితే జీవ గ్రంథంలో పేరు రాయబడుతుంది. ఆ నీతిమంతుల పట్టీలో నీ పేరు రాయబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీ శక్తి చేత నింపండి నాయన. మీ అగ్ని చేత మండించండి ప్రభువా. మీ అభిషేకము చేత నింపండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈ ఉదయ వేక ప్రతి నీ క్రాసి కామ్ది మైకెనిక ఫావరిమా ఏ బిడ్డ ప్రోగ్రాం చూస్తున్నారో ప్రభా, వారి జీవితంలో ఏ సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు ప్రభా, ఆ సమస్యల నుండి బిడ్డలు విడిపించండి నాయన. ప్రోజాబా షూరి కామ్ది మైక్లైన్ ప్లీక్ ఆఫ్ అవరిమా ఏ బిడ్డలు అనారోగ్యము చేత బాధపడుతూ ఉన్నారు, వ్యాధుల చేత బాధపడుతున్నారు, పరిశుద్ధాత్ముడా అట్టి వారిలో ఉంటున్న వ్యాధి వేకమైన ప్రతి వికాసం నుండి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని. వహేంద బ్రెస్ట్ అండ్ బిక్ ఆఫ్ అవరిమా వెల్ బ్రిక్ రోస్ట్
అండ్ బై క్యాన్ బి కఫారిమా. ఈ దినమంతయు కూడా ప్రభా వారి జీవిత వేకములు సమృద్ధి కలిగిన ఆశీర్వాద వేకము, ప్రతి నేకమైన విజయని క్రాసి కారిమా ది ఫారి అండ్ బై సో బ్లాక్ ఎని కఫారిమా ఐక్యం గ్రీస్టల్ బికాస్ దయచేయమని యేసు క్రీస్తు నామం పరిశుద్ధ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.